హాయ్ హలో గైస్ అందరికీ హాయ్. నేను మీ సంతోష్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ప్రజాభవన్కి వచ్చాము. సో ఇక్కడ రమ్మని చెప్పారు కదా మమ్మల్ని 15 days తర్వాత. చెప్పినా కదా ఇట్లా పోయినాం మేము. మళ్ళీ ఏం జరగకపోతే 15 days తర్వాత రమ్మని చెప్పారు. సో 15 days తర్వాత వీలు కాలేదు మాకు. సో అందుకోసమే కొన్ని రోజులు ఎక్కువ అవుతుంది, కొంచెం 20-25 days అవుతుంది. ఈరోజు మేము పేపర్ మళ్ళా రేవంత్ రెడ్డి సార్ ఆఫీస్కి వచ్చినాం, ప్రజాభవన్ దగ్గరికి. ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు ఏం మాట్లాడతారు అది తెలుసుకొని, ఏం మాట్లాడతారు తెలుసుకొని వాళ్ళు కాల్ చేస్తారా లేదా. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మాత్రం బాబా కూర్చో. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకురు సార్లు. అందరికీ కాల్ చేసారు పట్టించుకోమని చెప్పేసి. అండ్ అట్లనే ముద్ర గుద్దితే తీసుకుపోయి ఎస్పీ ఆఫీస్లో కూడా ఇచ్చినాం జగిత్యాల్లో. కానీ ఇప్పటికీ ఏ న్యాయం జరగలేదు. సో సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ వీడియోకి రేవంత్ సార్ చూస్తే ఖచ్చితంగా సార్ మీరు న్యాయం చేస్తారు కావచ్చు అని చెప్పేసి మీకు తాబోకు లెటర్ తీసుకొచ్చి రాసి ఇస్తున్నాం. అర్థం చేసుకోండి సార్. ఇంత బంగారు లాంటి తల్లికి, నా చెల్లికి న్యాయం జరగకపోతే రేపు వాళ్ళు ఇంకెవరికి న్యాయం జరుగుతుంది సార్? ఎవరికి న్యాయం జరుగుతుంది సార్? ప్లీజ్ అర్థం చేసుకోండి, కొంచెం కనికరియండి. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, కానీ ఖచ్చితంగా నా చెల్లికి న్యాయం జరగాల. అర్థం చేసుకోండి సార్. ఇన్ని రోజుల నుంచి పోరాడుతున్నాం, ఇన్ని రోజులు అవుతుంది. ఇయ్యాలటికి 82 రోజులు, ఇయ్యాలటికి 82 రోజులు, ఇప్పటికి న్యాయం జరగలేదు. తిరిగి సత్తున్నా, కానీ ఏడికి పోయినా న్యాయం జరుగుతలేదు. హోప్ తోటి మళ్ళా రేవంత్ రెడ్డి సార్ ఆఫీస్కి వచ్చిన. సార్ ప్లీజ్ దయచేసి, నా చెల్లి ఎంత నరకం చూసి చనిపోయిందో అంత డేంజర్గా వాళ్ళని చంపేసి మీరు గొప్ప పేరు తెచ్చుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకు న్యాయం చేయండి ప్లీజ్. అక్కడెక్కడో 250 km నుంచి వస్తున్నాం. ఇప్పటికీ రెండవసారి మీ దగ్గరికి రావడం. ప్లీజ్ సార్ స్పందించండి. మా దగ్గర తిరగడానికి కూడా పైసలు లేవు. పైసలు ఇవ్వమని ఎవ్వరిని అడుగుతలేను. దీన్ని పట్టుకొని అందరూ మాత్రం ట్రోల్ చేస్తే బాగోదు. ముందే చెప్తున్నా. అంటే కొందరి చిచ్చోరా యూట్యూబర్స్ ఉన్నారు కదా, చిచ్చోరా ఇన్స్టాగ్రామ్ రీలర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నా. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. ఇప్పటికి 2 సార్లు వచ్చిన. ఈసారి ఏమంటారు ఏం కథ అని చెప్పేసి నేను ప్రతి అప్డేట్ లోపల కూడా వీడియో తీయాలని ట్రై చేస్తా. ఒకవేళ వీలైతే ఖచ్చితంగా వీడియో కూడా తీస్తా. ప్రజాభవన్ కూడా వీడియో ఇస్తా, చూడండి. సైలెంట్. ప్రజాభవన్ కూడా వీడియో తీస్తా, సరేనా? అంటే వాళ్ళని అక్కడ దింపేసి మా పాపను పట్టుకుని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ నార్మల్గా ఒక సిలర్లోకి వచ్చిన. ఇక్కడ పార్క్ వేసేసి వెళ్ళిపోతా. నైట్ అంతా నిద్రలేదు, అందుకే. ఇప్పుడు టైం వచ్చేసి 6 hours జర్నీ మాకు పక్క. ఎట్లా చూసుకున్నా నైట్ 10 గంటలకు అట్లా బయలుదేరినాం. కానీ మధ్యలో ఆగుకుంటా అట్లా వచ్చినాం. అట్లా ఓకేనా? వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను లైవ్ పెడతలే అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. బ్రో అర్థం చేసుకోండి, హెల్త్ బాగుండలేదు కొంచెం. సో అందుకోసమే నేను లైవ్ పెడతలేను, వీడియోస్ తీస్తలేను. ఈ వీడియో కూడా తీస్తున్నా ఎందుకంటే నా చెల్లె గురించి నేను ఏడిపోయినా మీకు తెలియాలి కదా. సో ఫస్ట్ సార్ పోయినప్పుడు పోయిర్రా లేదా, నిజమా కాదా అని చెప్పేసి అందరు అడిగారు. సో ఈసారి నేను నిజమో కాదో చూపిస్తా, ఓకేనా? ఖచ్చితంగా అందరూ ఫుల్ ఎండ్ వరకు చూడండి, ఎవ్వరు కూడా మిస్ కావద్దు, ఓకేనా?
ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అడిగి పోతా ఇప్పుడు ఆడ ఏం జరుగుతుంది, ఎట్లా ఏంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం. పోతున్నాను నేనైతే ఇప్పుడు అడిగి. కానీ 10 గంటలకు 11 గంటలకు వస్తారని చెప్తారు. ఇంత పూతలో పోయి అక్కడ ఏం చేయాలా అని చెప్పేసి హలో వస్తున్నా. ఇక్కడ కార్ పార్క్ చేసిన, కొంచెం లాంగ్ ఉంది కదా, నడుచుకుంటూ రావాలి. సానియా ఫోన్ చేసింది, ఏమైంది ఇంకా రాలేదా అని చెప్పేసి అడిగితే అయిపోయింది వస్తున్నా అని చెప్పిన. ఫస్ట్ సారి కూడా నేను వీడియో తీయలేను హైదరాబాద్కి వచ్చినట్టు. ఈసారి ఖచ్చితంగా ఏమేమి జరుగుతుంది, ఏడిపోతున్నాం, ఎవరిని వెళ్తున్నాం అని చెప్పేసి మొత్తం చూపిస్తా. ఓకేనా? ప్రజాభవన్కి అయితే ఈసారి ఇప్పుడు స్టార్టింగ్ వెళ్తున్నాం. ఒకవేళ వెళ్తే సీతక్క దగ్గరికి కూడా వెళ్ళాలా అని తెలియదు. సీతక్క లొకేషన్ ఇంకా రాలేదు. అక్క ఒక్కోసారి ఉంటుందంట, ఉండదంట, ఎక్కడికెక్కడికి పోతుందంట. సో అందుకోసమే సీతక్క మీకు వీలైతే మాకు కొంచెం సపోర్ట్ చేయండి, న్యాయం చేయండి, అర్థం చేసుకోండి అక్క. అర్థం చేసుకోండి. ఎన్ని రోజులు పోరాడుతున్నాము, ఒక ఆడబిడ్డకు న్యాయం జరగలేదు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో. ఈ ప్రజల కోసము ఎవ్వరు న్యాయం చేయరు. కానీ ఈ ఎలక్షన్లు వస్తే మాత్రం ఇంటికి వచ్చేసి చాలా ఎత్తారు. ఎమ్మెల్యేలైనా ఎవరైనా, ఎమ్మెల్యేలైనా సరే, సీఎంలైనా ఎవరైనా, ప్రతి ఒక్కరు కూడా ఈ అనద్దు అని. అసలు ఈ తెలంగాణ ఎందుకు, అసలు ఈ రాజకీయాలు ఎందుకు, ఈ మనుషులు ఎందుకు అని ఆలోచిస్తే అసలు పిచ్చిలు ఎత్తుంది తెలుసా. నిజం చెప్తున్నా నేను. ఒక్కోసారి ఆలోచిస్తే అరే ఇంద్రాబాయ్ ఒక్క మనిషికి ఇంత సెక్యూరిటీ, ఇన్ని కార్లు, అరే ఇంత ఎందుకు అవన్నీ నాకు అర్థం కాదు. అమెరికాలో అటు బయట దేశాలలో ఎవడూరు ఒకసారి రోడ్ల మీద తిరుగుతారు సీఎంలు కూడా, పిఎంలు కూడా, ఎవ్వరు పట్టించుకోరు. మన తెలంగాణలో, మన ఇండియాలో అంతా ఓకే. మోదీజీ ఠీకే. కొంచెం ఇది రేవంత్ రెడ్డి సార్ మీకు కొంచెం కూడా ఏమనిపించలేదా? ఆడపిల్లలు చనిపోయినా కొద్దీ ఇంకా ఇంత సైలెంట్గా ఉంటుర్రు అంటే అసలు ఏం చేద్దామని చూస్తారు? చంపేద్దామని చూస్తారు ఆడవాళ్ళని అందరినీ. లేదంటే హిందువులను చంపేద్దాం అనుకుంటారు, లేకుంటే అసలు ఎవరిని చంపేద్దాం అనుకుంటారో అర్థమవుతలేదు నాకు. ఇంత చిన్న చిన్న ప్రాణాలు పోతున్నాయి సార్, స్పందించండి. శిక్ష సార్, చిన్న తప్పు చేస్తే పర్లేదు సార్, జైలు వేసి ఏదో కొన్ని రోజులు నరకం చూపించి పంపించినా పర్లేదు. కానీ ఇంత డేంజర్గా వేసిన వాళ్ళని కూడా వేసి పెట్టడం అంటే చాలా తప్పు కదా సార్. అదే నార్మల్గా కొట్లాడను, లేకుంటే చిన్న అటెంటివ్ మర్డర్లు అవ్వైతే పర్లేదు సార్. అది ఎట్లనో ఆ కోపం మీదనో ఎట్లనో వేసినా అని చెప్పచ్చు. కానీ ఇది లవ్ చేసి, నమ్మించి లవ్ చేసి మోసం చేసుకొని, ఇది మొత్తం ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ ఒక సైడు, వన్ సైడ్ లవ్ ఒక సైడు, లాస్ట్కి వస్తే నా చెల్లిని కట్నం తీసుకున్నాడు, చెల్లిని తీసుకున్నాడు, భూమి తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. లాస్ట్కి వస్తే నా చెల్లిని చంపేసిపోయాడు. అసలు ఇది ఏం జరుగుతుంది? అసలు ఏడిపోతుంది రాష్ట్రం? నాకు ఏం అర్థమవుతలేదు. ఈ ఆడపిల్లలకు న్యాయం ఉందా లేదా? నా బిడ్డలను చూస్తే నాకు భయం పడుతుంది. రేపు పొద్దుల ఏం ప్రాబ్లం అవుతుందో, అసలు ఎట్లా ఉంచుకోవాలనో, ఎట్లా ఆదుకోవాలనో, ఏం చేయాలనో అంత గట్టిగా సాధిన నా చెల్లెని నా చేతికి దక్కకుండా పోయింది. ఇప్పటి ఆడపిల్లలకి ఇంకా ఏం సేఫ్టీ ఉంటుంది అని ఆలోచిస్తే నాకు మైండ్ పనిచేస్తలేదు. పాపా సెట్. ఇప్పటి ఆడపిల్లలకు న్యాయం అసలు ఏడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం సేఫ్టీ ఉంటుంది తెలంగాణలో అనిపిస్తుంది నాకు. ఇంత డేంజర్గా చదివిన నా చెల్లెనే నమ్మించి మోసం చేసి గొంతు కోసిపోయిన అడుగు వానికే ఇంకా శిక్ష అవ్వలేదు. ఇప్పుడు పెరిగే ఆడవాళ్ళు ఇంకా మరీ డేంజర్గా పెరుగుతారు నిజం చెప్పాలంటే. అంటే తప్పు వీళ్ళ సైడ్ ఉంటుంది, తప్పు జరిగినాక మగన్ సైడ్ అని అంటారు. తప్పు వీళ్ళది కూడా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ ఆడవాళ్ళు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం కానీ, బాగా ఆగమవడం, ఇదంతా వీళ్ళది కూడా తప్పు ఉంటుంది కొందరిది. కొందరు మంచోళ్ళు, కొందరు ఎట్లా అంటే మంచోళ్ళు చూస్తున్నా చాలామంది నేను. కానీ కొందరు అయితే చాలా అంటే చాలా డేంజర్. ఎట్లా అంటే ఇక వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బయటకు పోతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడతారు.
అది కదా మా లైఫ్ అంటే. కన్న తల్లి తండ్రి ఎందుకు యాదిరు, ఎందుకు పెంచరు, ఎందుకు చదివిస్తారు, అది తెలుసుకోవాలా ఫస్ట్. అర్థమవుతుందా? బతకాలా కానీ ఒకళ్ళ కోసం బతకాలా. అర్థమవుతుందా? కన్న తల్లి కన్న తండ్రి కోసం బతకాలా. వాళ్ళు చెప్పింది వినాలా, వాళ్ళు చెప్పిన మాట దాటద్దు. అర్థమవుతుందా? ఎవడో చిన్నగా మొన్న వచ్చినోడికి పడిపోతారు, వాడు పోయి గంగలో వస్తాడు, గంగలో కలిసినాక మునిగిపోయి వచ్చి అమ్మ అని కాలం ఇవ్వడు. మళ్ళీ అన్నీ ఇట్లనే జరుగుతున్నాయి. ప్రత్యేకంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చెత్త అయిపోతారు అందరూ. ఈ న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఇంకేమైతుందో తెలియదు. ఇంత పెద్ద షో అయిన నా చెల్లి నా ఇండియాలకు ప్రతి ఒక్క దేశంలో నా చెల్ల పేరు తెలియని వాళ్ళు లేరు. పలానా పిల్ల పలానా ఇట్లా జరిగిందని చెప్పేసి అన్న, ఒకవేళ యాది లేకున్నా ఇట్లా వయసు అన్నా కానీ వయసు అన్నా అని చెప్పేసి యాదికి వస్తుంది. ఇంతలో వస్తున్నాయా? వయసు అంటే చాలు యాదికి వస్తుంది. అట్లాంటిది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము సపోర్ట్ చేసిన మా ఎమ్మెల్యేలే కానీ, సీఎంలే కానీ, పెద్ద పెద్ద నాయకులే కానీ ఎవరి సపోర్టు మాకు రాలే. ఎమ్మెల్యే సార్ చెప్పిండు, న్యాయం చేస్తా ఖచ్చితంగా. వేసుకో, చెప్పులు ఇప్పకు, నువ్వు వేసుకో. ఒక్క నిమిషం. ఈ తెలంగాణ రాష్ట్రం అయితే ఇంకా మా చెల్లెకి న్యాయం చేయది. ఆ న్యాయం ఎట్లా జరగాలనో నాకు బాగా తెలుసు. నాకు ఈ మధ్య కొంచెం మైండ్ కూడా పనిచేస్తలేదు. మా చెల్లె నా దగ్గరనే ఉన్నట్టు, నన్నెవరో చంపేసినట్టు, నేనెవరినో చంపేసినట్టు నా మైండ్ అంతా పనిచేస్తలేదు. ఒక్కోసారి అయితే నా మైండ్ సెంటర్లో ఉండలేదు, పిచ్చి పిచ్చి. ఒక్కోసారి నైట్ పూట ఎన్నో పోతున్నా, మూర్తల కాడ కూర్చుంటున్నా. నిజంగా చెప్తున్నా నేను, నా మైండ్ అసలు సెంటర్లో ఉండలేదు. ఎటో అవుతుంది నాకు పానం. అసలు నిజం చెప్పాలంటే నేను చనిపోయినట్టు, సంథింగ్ ఒకరిని చంపేసినట్టు, చంపేయాలా అన్నట్టు నాకు మైండ్ పనిచేస్తలేదు. నిజం చెప్పాలంటే అసలు సైకో అయిపోతుంది. ఎవరైనా మాట్లాడినా అరియా అంటున్నా, ఏమేమో పేర్లు చెప్తున్నా నేను. ఒకవేళ ఏమైనా కోపంగా వచ్చి మాట్లాడారు అనుకో, లేకుంటే ప్రేమగా వచ్చి మాట్లాడారు అనుకో, ఎట్లా మాట్లాడినా ఒక్కొక్కసారి మైండ్ ఖరాబ్ అయిపోయి ఏంద్రా అరియా అంటున్నా, లేకుంటే ఏదో ఒకటి సంథింగ్ ఏంద్రా అంటున్నా. సో నాకు అది మైండ్ అన్నది కొంచెం ఎడిట్ అయిపోతుంది. ఎంతైనా అమ్మ కదా. నమ్మరు కొందరైతే నమ్ముతారు. ఎందుకంటే ఆ ప్రేమ ఎట్లాంటిది చెల్లున్న వాళ్ళకి చాలా తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళకు కూడా చెల్ల ఉండి మాయమైనట్టు కూడా, అంటే ఇట్లానే వేరే విషయాలు కాకుండా నార్మల్గా చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. చెల్లె ప్రేమ అనేది ఎలాంటిదో, చెల్లె కన్నా ప్రేమ ఎలాంటిదో వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. కొందరు ఉంటారు ఇంగ్లీష్ పీసులు, సిస్టరు, బ్రదరు, ఇంకా ప్రేమలు ఒకళ్ళు ఆడి ఉంటారు, ఒకళ్ళు ఈడు ఉంటారు. అవి కాదు ప్రేమలు. పుట్టిన నుంచి కలిసి కట్టుగా పెరిగి పెద్ద పెరిగినాక పెళ్ళిళ్ళు అయిపోయి విడిపోకుండా మరి పెంచిన నా చెల్లెని నేను. అర్థమవుతుందా? నా చెల్లె ఇంటికి బయటకు పోతే పానలు పోతే అనుకున్నట్టు ఆలోచించుకున్నాను. అర్థమైందా? నా చెల్లె నా ఇంటనే పెట్టుకొని, కానీ ఒక్క దుర్మార్గుడు వాడు ఆలోచించగా పని చేసుకున్నాడు. కానీ ఇప్పుడు వాడుంటే వాని లైఫ్ మంచిగా ఉండేది, నా బిడ్డ లైఫ్ మంచిగా ఉండేది, అంటే నా చెల్లె లైఫ్, అందరి లైఫ్ మంచిగా ఉండే. కానీ వాడు ఆలోచించలేడు కదా. వాడు ఆలోచించుంటే బాగుండేది. ఒక 5 నిమిషాలు ఆలోచించుంటే
నా చెల్లె ఉండేది, వాడు ఉండేది. ఏమన్నా గొడవ అయి ఉంటే మూమెంట్ అయిపోయేది. ఒకవేళ ఇసిపెట్టి వెళ్ళిపోయినా ఇద్దరు బతుకునేటోళ్ళు కదా. నా మైండ్ మొత్తం వాడు చచ్చిపోయినట్టే వస్తుంది నా మైండ్లో మొత్తం. నా చెల్లె అసలు చనిపోయినట్టు అంటేనే నా మైండ్ కూడా నమ్ముతలేదు ఇప్పటికీ. కానీ నా చెల్లె కోసం నేను తిరుగుతున్నాను మళ్ళీ. ఓకే, వెళ్తా. ఇంకా చాలాసేపు అవుతుంది, 7 20 minutes అయిపోయింది దగ్గర. సో ఆడికి వెళ్తా. అమ్మ వాళ్ళు ఏం చెప్తారు, ఎక్కడ కూర్చోరు, ప్రజాభవన్ ఎట్లుంటుంది అన్నది మొత్తం చూపిస్తాను నేను. సరేనా? ఆ ప్లేస్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఎప్పుడు ఏ మూమెంట్ ఉంటుందో తెలియదు. నేను ప్రతిసారి ఇదే చెప్తా, ఎప్పుడు ఏ మూమెంట్ ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఎవరు కలుతారు, ఎప్పుడు ఏం మాట్లాడతారు అన్నది కూడా. నేను ఫస్ట్ సారి వచ్చినప్పుడు కూడా చాలామంది గుర్తుపట్టి వయసులో అన్నా కదా బ్రో ఇట్లా చూస్తున్నాం, ఇంకా న్యాయం జరగలేదా, తిరగండి బ్రో అని కూడా చెప్పారు. సో ఓకే, చూద్దాం ఈరోజు సార్లు ఏమంటారు అని చెప్పేసి. ఓకేనా, బాయ్. మొత్తానికైతే అమ్మలు లోపలికి వెళ్ళరు. అమ్మ, డాడీ, మా వైఫ్ వాళ్ళైతే లోపలికి వెళ్ళరు. అది వెనక కనిపిస్తుంది కదా, అది ఆఫీస్. నాకు తెలియదు. ఇదైతే ప్రజాభవన్ అని తెలుసు. వాళ్ళ లోపల సార్లు వాళ్ళు ఉన్నారు. ఏమంటారు, ఏమైంది అన్న తర్వాత మొత్తం చూపెడతా. ఒక్కటి కూడా మిస్ కావద్దు. ఓకేనా? కంటిన్యూగా చూడరు. ఓకే. చిన్నదందరు పోతారు నుంచి. సాన్యాకి ఫోన్ చేసి ఏడునో అని అడిగితే లోపలున్నా అని చెప్పింది. ఆ లోపలికి పోయినా ఒక్క నిమిషం కూడా కాలేదు, బయటకి వెళ్ళగొట్టారు. సపరాగా బయటకు వచ్చినాం. సానియా కూడా బయటకు వచ్చింది. నాయ ఒకటి సానియా ఏ దుర్గా ఎట్రా లోపల అంటే అలౌడ్ ఉంటుంది కావచ్చు అనుకున్నాను నేను. చాలామంది వేరే వాళ్ళని అయితే కూర్చోబెడుతారు. నార్మల్గా సింపుల్గా ఓళ్ళు వాళ్ళు నిలబడ్డ ఓళ్ళు కూర్చున్నా వాళ్ళని నిలబడతారు. ఎవరైనా పెద్ద వాళ్ళు వస్తే అంటే నార్మల్గా కొంచెం తెల్లబట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళని 5 సరే కూర్చోబెడుతుండు. నార్మల్గా సింపుల్ మనసులో వస్తే ఒక్కళ్ళనే కూర్చోబెడుతుండు. ఇదేం పద్ధతి? ఇది ఎక్కడికి అసలు ఏం అర్థమవుతుంది నాకైతే. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. ఏడ పడితే ఆడ పెద్దోళ్ళకి రెస్పెక్ట్ కానీ చిన్నోళ్ళకి రెస్పెక్ట్ లేదు. చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న కూతురుని ఎత్తుకుంది. ఇప్పుడు నా చిన్న బిడ్డను ఎత్తుకుంది సానియా. ఆమెను కూడా బయటకు పోమన్నారు. పాపని ఇప్పుడు అమ్మ చేతిలో పెట్టినాం. డాడీ బయటనే ఉన్నాడు, నేను బయటనే ఉన్నా, సానియా బయటనే ఉంది. అమ్మ కొద్ది ఎట్లా మాట్లాడుతుంది? అమ్మకు పానమే మంచిది. అమ్మ ఎట్లా మాట్లాడుతుంది? ఆ పేపర్ ఎట్లా ఎత్తుంది? ఏమన్నా అడిగితే ఎట్లా చెప్తుంది? చిన్నపిల్లని అమ్మ దగ్గర పెట్టొచ్చినాం. అమ్మ ఏం చెప్తుందో, ఎట్లా ఎత్తుకుంటుందో, ఎట్లా పేపర్ ఎత్తుందో, ఆ లోపలికి పోతే దెంగి అంటుండు. ఇక నేను ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలి నేను ఆడ. చూద్దాం ఏమవుతుందో. సరేనా? అమ్మ అయితే లోపల ఉన్నది. ఎప్పుడైతుందో మరి ఏం కథనో తెలియదు. సో వెయిట్ చేద్దాం, చూడరు. ఓకేనా? అవతలది అయితే అది ఏందో నాకు తెలియదు. సో ఇదైతే లోపల నేను చిన్న వీడియోలు పెట్టినా కదా, ఇది అదే. అమ్మ లోపల కూర్చుంది. లోపలికి పంపిస్తలేరు మమ్మల్ని.
వేరే వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని వస్తే 10 మందిని 5 కూర్చోబెడతారు కానీ మమ్మల్ని కూర్చోబెడతలేరు. అంటే సింపుల్ మనుషులకి సింపతి లేదు. పెద్ద పెద్దలు వస్తే ఎంతైనా కూర్చోబెడతారు కానీ సింపుల్ మనుషులను వస్తే మాత్రం పట్టించుకోరు. అట్లా మా నాన్న లోపలికి వస్తుండో మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. పంపిస్తారో బయటకు లోపల వస్తారో తెలియదు. మా పాప ఏడుతుంది. లోపల చల్లగా ఉంది, బయట ఎండగా ఉంది. సానియా కోపానికి వస్తుంది. బయట కూర్చున్న వాళ్ళందరూ పేద కుటుంబం వస్తుంటోళ్ళే, సింపుల్గా వచ్చిన మనుషులే. సో అల్లాసంటి వాళ్ళే బయట ఉన్నారు. కొంచెం తెల్లబట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా లోపలనే ఉన్నారు. 5 గుంపులు వచ్చారు అనుకో, వాళ్ళని కూడా లోపలికి పంపిస్తారు. మొన్న హైదరాబాద్ పోయినాం కానీ పెద్ద రేవంత్ రెడ్డి ఆఫీస్కి పోయినాం. గట్టిగా మాట్లాడమ్మా. రేవంత్ రెడ్డి ఆఫీస్ గారికి పోయినాం. పోతే అన్ని కంప్లైంట్లు ఇచ్చిన ఇస్తే బాగా పెద్ద ఎత్తున నడుతుందంట. మొత్తం రాష్ట్రాలైన ఒకటైనాయి కదా. ఆ నలుగురు ఇస పురుగులు భూమి మీద లేకుండా పోవాలంటే ఇది పెద్ద ఎత్తున నడుతుంది. వాళ్ళకు ఉరిశిక్ష పడే పోషణ జరుగుతుంది. వాళ్ళకు ఉరిశిక్షలు పడేదాకా నాకు మనసు అంత ఉండదు. నేను ఒక్కడే పట్టుబడతా. అది నెలన 2 నెలల ఇంతట్లనే కలసు కావాలి. వాళ్ళు నా బిడ్డ మీద నలుగురు ఎట్లా చేతి చంపిర్రో వాళ్ళ నలుగురు అంతమయ్యేదాకా ఒకటే పట్టుబడతా. ఇంకా కడమే ఇంకా బాగున్నది, పెద్దగా ఉన్నది. ఇంకా అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా గైస్. అయితే హైదరాబాద్ వెళ్ళినాం కదా, వచ్చినాం ఇంటికి. సో అది మొత్తం స్టోరీ మొత్తం ఇంకో వీడియో తీద్దామని చెప్పేసి అమ్మ అంటే లాస్ట్లో ఏం చెప్పకపోతే బాధపడతారా అమ్మ అని చెప్పేసి వీడియో తీపించిన నేను. ఏంది ఏం కథ ఏమైంది అన్నది చెప్పేసి నేను మొత్తం ఇంకో వీడియోలో పెడతా ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా 6 పడుతుందని అంటారు, చెప్పలేము. ఆల్రెడీ పెద్ద పెద్ద ఆఫీసులకి ఇప్పుడు చూపించిన కదా, అది మొత్తం ఏం జరిగిందో ఇంకో వీడియోలో కూడా చూపిస్తా. ఓకేనా. చూడు ఇంకో మాట అమ్మే భూమి మీద మళ్ళీ ఆడపిల్లల్ని చంపకుండా కావాలంటే వీళ్ళు నలుగురు అంతం కావాలా, ఈ కొత్త చట్టం రావాలా, వచ్చేదాకా పట్టుబడతా. ఈ రాష్ట్రం ఈ ప్రజల ఆడపిల్లల గురించనే నేను కట్టపడతాను. నా బిడ్డ వేయింది ఇంకా బిడ్డలు చావద్దు. నా బిడ్డ వేయినా నేను చచ్చేదాకా కూడా నా బిడ్డ నాది మరా, నన్ను ఎత్తి పాగలవుతుంది. ఆ నలుగురు యావాలా, కొత్త చట్టం రావాలా. మళ్ళీ ఈ భూమి మీద ఇసుంటి రాక్షసులు ఉండద్దు, వేరే పిల్లల్ని చంపద్దు. చట్టం వచ్చేదాకా ఇంకా పిల్లలను జాగకుండా ఉండేదాకా నేను కట్టపడతా. అది ఇప్పుడు కొత్త చట్టం పుట్టిస్తున్నాయి, కొత్త చట్టం రావాలా. అది స్టిక్ నడుతుంది ఇప్పుడు ఆడ. కొత్త చట్టం రావాలా. ఓకే. ఇంకో వీడియోలో మొత్తం చెప్తాను, పోతున్నాయి అర్థం చేసుకోరి. నా వీడియోస్ వత్తలే అని చెప్పేసి అన్నారు కదా. సో దీనివల్లనే మేము తిరుగుతున్నాం చాలా. ప్రతి ఒక్క వీడియో పెడితే కూడా మంచిగా ఉండదని చెప్పేసి వీడియో పెడతలేము. తిరిగి మొగలు అన్నీ కూడా దరిద్రంగా అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు ఎట్లయితున్నాము, నాసుంటు తల్లులు ఏడద్దు, నాసుంటు బిడ్డలు యావద్దు. నాసుంటు తల్లులు ఏడాలంటే నాసుంటు బిడ్డలు జావకుండా ఉండాలని నాసుంటు తల్లులు ఏడద్దంటే అగో ఇప్పుడు అసుంటి నలుగురిని చంపేస్తేనే మళ్ళీ భూమి మీద ఎసుంటి ఇసపురుగు ఉండదు. ఇక మొగోళ్ళు అసలు చంపని ఆడపిల్లల్ని ఈ నలుగురిని చంపేయాలి. ఇప్పుడు నలుగురు చంపేసాక పట్టె పెడతా. మొత్తం ఊరూరికి ఎవరికి న్యాయం జరుగుతుందంటే ఏడుతురు. ఈవెన్ కూడా పాపం వాళ్ళ అక్కయ్య కూడా బాగా ఎడుతుంది. ఆ పిల్లని కూడా న్యాయం జరగాల. మొత్తం ఇప్పుడు ఓలైతే ఆడపిల్లని చంపుతారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పారేయాల. ఆడపిల్లనే కాదు, మొగోనికి అన్యాయం జరిగినా ఆడవాళ్ళకి అన్యాయం జరిగినా న్యాయం. ఆడోళ్ళు మొగోళ్ళని చంపినా, మొగోళ్ళు ఆడోళ్ళని చంపినా సేమ్ న్యాయమే. సేమ్ శిక్ష చేసుడే, ఎన్కౌంటర్ చేసుడే, అంతే.